బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ఆసక్తిగా ఉత్కంఠగా సాగుతోంది. మరి డే 3 ఎపిసోడ్ 4లో ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ రివ్యూ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. హౌస్కు సంబంధించి నిన్న అంటే నామినేషన్స్ తర్వాత జరిగే పర్వం ఏదైతే ఉంటుందో ఈ సీజన్లో కూడా సేమ్ అలాగే జరిగిందనమాట. కాసేపు అందరూ వచ్చి నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు, నిన్నెందుకు నామినేట్ చేశాను అంటే ఈ 1 వీక్ మళ్ళీ వాళ్ళతో ర్యాపో అనేది కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఒకళ్ళొకళ్ళు ఆ హీట్ అయిపోయిన తర్వాత అందరూ కాస్త రిలాక్స్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు. నేను అందుకు నేను నామినేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అందులో భాగంగా విష్ణుప్రియ కూడా బేబక్కకి నేను ఒకళ్ళని అంటే నాగమణికంటని బేబక్కని ఇట్లాగా నేను వదిలేసుకుంటూ వేరే వాళ్ళ కోసం అని చెప్పి ట్రై చేశాను అంటుగా ఆమె పాయింట్స్ కూడా ఆమె చెప్తూ వచ్చిందనమాట. ఇంకా హౌస్లో అలాంటి పెప్ టాక్స్ అయితే కాసేపు నడిచినాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న హౌస్లో జరిగిన మొత్తానికి హైలైట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఈసారి క్లాన్స్ అనేది తీసుకొచ్చారనమాట. ఎప్పుడు కెప్టెన్ని పెట్టేవాళ్ళు కెప్టెన్ కాకుండా ఈసారి చీఫ్స్ని తీసుకొచ్చారు. ఒక ముగ్గురిని చీఫ్స్ని చేశారనమాట. మనం కెప్టెన్ లేకపోతే అసలు ఇమ్యూనిటీనే ఉండదు అనుకున్నాము. అలాంటిది ముగ్గురు చీఫ్స్ని తీసుకొచ్చి ముగ్గురికి కూడా ఇమ్యూనిటీ ఇచ్చారనమాట. అప్పుడు నామినేషన్స్లోకి వచ్చే వాళ్ళ లిస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు పడ్డ వాళ్ళకే నామినేషన్స్ ఎక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలా ఎందుకు చేశారనేది బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీ అని అనుకోవాలి మనం. ఇక ఈ క్లాన్స్కి సంబంధించి ఈ చీఫ్లకి ఇప్పుడు రాజ్యం లేని అంటే సైన్యం లేని రాజు బలహీనుడు అంటూ ఒక పెద్ద కొటేషన్ చెప్పారు. కొటేషన్ చెప్పేసి ముగ్గురిని పెట్టి మీ ముగ్గురికి 3 క్లాన్స్ కావాలి, మీరు ఆ క్లాన్స్ని రెడీ చేసుకోవాలి అని చెప్పారు. అయితే ఫస్ట్ అవకాశం కింద బేబక్క అలాగే ఆర్జే శేఖర్ భాష నబీల్కి అంటే మీరు చీఫ్ అవ్వడానికి ఒక అడుగు దూరంలో నుంచి మీరు మిస్ అయ్యారు కాబట్టి ముందుగా ఏ క్లాన్కి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు అవకాశం. చూస్తే బేబక్క ఏమో నేను నిఖిల్ దగ్గరికి వెళ్తానని చెప్పింది. నబీలేమో తను నా బడి కలిసే వచ్చాము, కలిసి ఆటలో ముందుకు వెళ్తామని చెప్పి తనైతే నైనిక దగ్గరికి వెళ్ళాడు. ఇక ఆర్జశేఖర్ భాష ఏమో చాలా తెలివిగా చెప్పాడు అనమాట. నా తప్పులన్నీ నేను ఎప్పుడు పడుకుంటా ఇప్పుడు వెళ్తానని యష్మికి తెలుసు కాబట్టి నేను పక్క టీంలో ఉంటే ఆమె నా మీద అస్త్రాలుగా వాడే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలివిగా యష్మి దగ్గరికి అయితే వెళ్ళాడు. సో ఇక్కడ పెద్దగా అంటే ఆశ్చర్యపోవాల్సింది ఏమి అనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు కొంచెం ర్యాప్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ క్లాన్లు కూడా రెడీ అయినాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారన్నమాట బిగ్ బాస్. ఏమని ఇప్పుడు ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి ఒక్కొక్కరుగా నుంచోవాలి. నుంచున్నప్పుడు వాళ్ళు ఎవరికైతే కావాలో ఆ చీఫ్ లేసి నుంచొని ఆ క్లాన్ సభ్యుని తీసుకుంటాడు, వాళ్ళకి ఆ చేతికి బ్యాండేజ్ తీసుకుంటాడు అని చెప్పారు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయిందని ఏమనిపించింది అంటే ఇప్పుడు బలవంతుడు కావాల్సింది రాజుకు కావాల్సింది సైన్యం. సో సైన్యం రాజుని సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే రాజు సైన్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాడా? ఆ చిన్న లాజిక్ అయితే నాకు మిస్ అయ్యారేమో అనిపించింది. ఎందుకంటే బలవంతుడికి బలంగా మారాల్సింది చీఫ్ కాబట్టి చీఫ్ని ఎన్నుకుని అంటే నేను ఫలానా వాడి దగ్గరికి వెళ్తానని చెప్పే అవకాశం వీళ్ళకి ఇవ్వాలి, ఇంటి సభ్యులకి ఇవ్వాలి. కానీ చీఫ్ మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సరే అక్కడి వరకు బాగానే ఉంది, మీరే వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఇంకో కొత్తగా చెప్పారనమాట. అది చూసేసరికి కొంచెం నవ్వొచ్చింది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏమిటి? వీళ్ళ అవసరం వాళ్ళకున్నప్పుడు వీళ్ళు వాళ్ళని ఎందుకు బతిమాలుకోవాలి? ఇక ఒక్కొక్కళ్ళు వెళ్ళి అందరూ కూడా బతిమాలటం మొదలుపెట్టారు. నన్ను ఎందుకు తీసుకో అని చెప్పి వాళ్ళేమో పాపం అటు ఇటు తిరిగి ఏదో ఒకటి చేస్తామని అని చెప్పారు. ఇక్కడే కొంచెం డబుల్ గేమ్స్ కూడా కనపడ్డాయి అనమాట. ముఖ్యంగా చీఫ్ యష్మి అనమాట. లక్కీ చీఫ్ యష్మి వచ్చేసరికి నాగమణికంట వచ్చి అడిగినప్పుడు నేను ఖచ్చితంగా నేను తీసుకుంటాను, నాకు గనక అవకాశం వస్తే నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పింది. బట్ నాగమణికంట వచ్చి నుంచినప్పుడు మాత్రం ఆమె సెలెక్ట్ చేసుకోలేదు. అది వేరే విషయం. అంటే అక్కడ మాట మార్చింది అనుకోవచ్చు, ఆమె స్ట్రాటజీ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు సహాయం చేస్తాను అని చెప్తారు కానీ చేయనని మొహం మీద చెప్పలేరు కాబట్టి ఆ విధంగా ఏమన్నా అనుకుందేమో. బట్ నాగమణికంట నుంచి ఆమెకి ఆ తర్వాత దీనికి సంబంధించిన పర్యవసానం రిజల్ట్ ఏదైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నాగమణికంట విషయం ఇంకొకరికి మాత్రం ప్లస్ అయింది, అది నిఖిల్కి అనే చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా నాగమణికంట గేమ్ నిఖిల్కి అయితే కొంచెం పాజిటివ్ యాంగిల్ని అయితే తీసుకొస్తుంది అనమాట. నిన్నటి ఎపిసోడ్లో కూడా సేమ్ అదే కనిపించింది. ఏంటంటే నిఖిల్ ఫస్ట్ రోజు ఏడ్చినప్పుడు ఎంతసేపు ఓదార్చడం మనం అందరం చూసాం. అక్కడ నిఖిల్కి చాలా మంచి పేరు కూడా వచ్చింది. అలాగే నిన్నటి ఎపిసోడ్లో చూసినట్టయితే నాగమణికంట వచ్చి నుంచోగానే ఎవరూ లేవలేదు, ఫస్ట్ చీఫ్లు ఎవరూ లేవలేదు, ఎవరూ తీసుకోరేమో అని అనుకునే సమయంలో లేచి నిఖిల్ నుంచొని నేను తీసుకుంటా అని చెప్పాడు. దానికి సంబంధించి ఆ తర్వాత అతనికి కొంచెం విష్ణుప్రియ నుంచి నెగిటివ్ కూడా అయిందనమాట. నెగిటివ్ ఏంటి అంటే విష్ణుప్రియ వచ్చి నేను నీతో అంత మాట్లాడాను, అంత అడిగాను, కానీ నువ్వు నన్ను తీసుకుంటావేమో అనుకుంటే నేను వచ్చినప్పుడు నువ్వు కనీసం రియాక్ట్ అవ్వలేదు, నువ్వు నన్ను తీసుకోలేదు అని చెప్పి ఆమెను నా దగ్గర నువ్వు మాట మార్చావు, డబుల్ గేమ్ ఆడావు అనే విధంలో విష్ణుప్రియ అయితే మాట్లాడింది. ఆ కన్వర్సేషన్ కూడా నిఖిల్కి చాలా పాజిటివ్ అయింది. ఎందుకంటే నిఖిల్ ఒకటే చెప్పాడు, నేను కనుక నాగమణికంటని సెలెక్ట్ చేసుకోకపోయి ఉంటే ఎవరు అతన్ని తీసుకునేవాళ్ళు కాదు. అటు నైనిక కూడా రెడీగా లేదు తీసుకోవడానికి, ఇటు యష్మి కూడా సిద్ధంగా లేదు నాగమణికంట అని. ఇప్పటికే అతను ఎమోషనల్గా చాలా డౌన్లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని అలా వదిలేస్తే ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందేమో అని
నా అంతటా నేను లేచి నా క్లాన్ వీకో స్ట్రాంగ్ అనేది పక్కన పెట్టేసి నేనైతే నాగమణికంఠాన్ని తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పి నాగమణికంఠాన్ని తన క్లాన్లో తీసుకున్నాడు. ఈ పాయింట్ మాత్రం నిఖిల్కి చాలా మంచి మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నాగమణికంఠకి బయట క్రేజ్, అది క్రేజ్ అనుకోండి, లేకపోతే అతని మీద చూపించే సింపతి అనుకోండి, లేకపోతే అతని ఫాలోయింగ్ అనుకోండి, అతని జెన్యూన్గా ఉన్నాడని నమ్మి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అవన్నీ పక్కన పెడితే ఆ మైలేజ్ అనేది ఇప్పుడు నిఖిల్కి కూడా ప్లస్ అయింది. అలాగే విష్ణుప్రియ కూడా పాపం ఆ తర్వాత విన్న తర్వాత ఆన్సర్ విన్న తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. కరెక్టే, నువ్వు తీసుకున్న మాట, అదే నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే, నువ్వు తీసుకోకపోతే నాగమణికంఠన్ తీసుకునే వాళ్ళు కాదేమో అనిపించింది అనమాట. ఎందుకంటే విష్ణుప్రియ వచ్చి నుంచున్నప్పుడు ఆ ముగ్గురు చీఫుల్లో కూడా ఎవరూ లేవలేదు, ఎవరు ఆమెను తీసుకోవడానికి సిద్ధంగా లేవు అనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. ఆమె కాసేపు కొంచెం కంగారు కూడా పడింది, ఏంటి నన్ను ఎవరు తీసుకోరా అని చెప్పి. ఎందుకంటే హౌస్లో ఉన్న అందరిలో కల్లా బాగా అందరికీ తెలిసిన వ్యక్తి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, కాస్త యాక్టివ్గా చలాకీగా ఉంటుంది, బాగా ఆడుతుంది, హౌస్లోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని నమ్మిన విష్ణుప్రియ మనం ఈ 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి డౌన్లోనే ఉంది. ఆమె మైలేజ్, ఆమె గ్రాఫ్ ఎప్పుడు తక్కువగానే ఉంటుందని మనం చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళు కూడా ఎవరు తీసుకోలేదు. కానీ ఆఖరికి నైనిక అయితే లేచి నేను తీసుకుంటాను, నాకు ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను విష్ణుని తీసుకుంటాను అని చెప్పి తీసుకుంది. అదైతే చాలా మంచి విషయమైనా చెప్పాలి. ఎందుకంటే విష్ణుప్రియ అసలు ఎవరు తీసుకోరేమో అని చెప్పి కాసేపు ఆడియన్స్ కూడా కంగారు పడి ఉండొచ్చు, కానీ తీసుకున్నారు. సో ఓవరాల్గా ఈ క్లాన్ సెలక్షన్కి సంబంధించి కొంతమందికి ప్లస్ అయింది, కొంతమందికి నెగిటివ్ అయింది. కానీ మొత్తానికి మాత్రం నిఖిల్కి మాత్రం చాలా బాగా మైలేజ్ ఇచ్చిన అంశం అయితే ఇదని చెప్పాలి. ఇక క్లాన్స్ ఎవరెవరు ఏంటో చూసుకున్నట్లయితే నైనిక క్లాన్లో విష్ణు, ఆదిత్య, సీత, నబీల్ ఉన్నారు. నిఖిల్ క్లాన్లో నాగమణికంఠ, బేబక్క, సోనియా ఉన్నారు. యష్మి క్లాన్లో శేఖరు, అభయ్, నవీను, ప్రేరణ, పృథ్వీ ఉన్నారు. ఇక్కడైతే మీరు గమనించుకున్నట్లయితే నైనిక అండ్ యష్మి క్లాన్స్లో మాత్రం నలుగురు సభ్యులు ఉన్నారు. కానీ నిఖిల్ దాంట్లో మాత్రం 3 సభ్యులే ఉన్నారు. సో వీళ్ళిద్దరూ సమానంగా ఉన్నారు కాబట్టి సమ బలాలు, అంటే ఒక్క వరలో 2 కత్తులు ఎమడవు అనే ఒక రెగ్యులర్ డైలాగ్ ఒకటి కొట్టేసి బిగ్ బాస్ మీరు ఇక మరి కొట్టుకోవాల్సి ఉంటుంది, మీరు ఇట్లా ప్రశాంతంగా ఉంటే కుదరదు అని చెప్పి కొత్తగా టాస్క్లు అయితే స్టార్ట్ చేశారనమాట. దానికి సంబంధించిన ఫస్ట్ టాస్క్లో బాల్ కొట్టు గోల్ కొట్టు అని ఒక టాస్క్ పెట్టారు. మీకు ఈ క్లాన్లోకి చూసుకున్నట్లయితే తీసుకునేటప్పుడు యష్మి, అభయ్ వచ్చినప్పుడు మీరు నా వైపు ఉండాలి, ఫిజికల్గా మీరు నాకు సపోర్ట్గా ఉంటారు, మీరు నన్ను గెలిపిస్తారు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి అంది. దానికి అభయ్ కూడా ఓకే, నిఖిల్ని కూడా కాదని యష్మి టీంలోకి వెళ్తాను అని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరు కావాలనుకున్నప్పుడు ఎంచుకునే అవకాశం క్యాండిడేట్కి ఉంటుంది, కంటెస్టెంట్కి ఉంటుంది. అతను ఎంచుకొని నేను యష్మి వైపే వెళ్తాను, ఒకవేళ నాకు అవకాశం దక్కిద్దేమో నేను ఫిజికల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి అన్నారు. అది నిజంగా అతను అన్నాడో లేదో అది చేసి చూపించాడు. అభయ్ నిన్న నిజంగానే 2 రౌండ్లకు సంబంధించి యష్మి టీము ఫస్ట్ రౌండ్ ఓడిపోయింది, కానీ అది ఫస్ట్ రౌండ్ గెలిచింది. ఆ గెలవడానికి కారణం అభయ్ నవీన్ అనమాట. పడిన ఒకే ఒక్క గోల్ కూడా అభయ్ నవీనే చేశాడు. చెప్పిన విధంగా ఆ టీంని అయితే గెలిపించుకున్నాడు అనమాట. అది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే అభయ్కి కూడా మైలేజ్ మనకు తెలియకుండానే సైలెంట్గా గ్రాఫ్ చాప కింద నీరులా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మనడు మాట్లాడే ప్రతి మాట లాజికల్గా ఉంటుంది, ఎక్కడ కూడా తన వైపు తప్పు లేకపోయినా ఆ తప్పు లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. తన వైపు తప్పు ఉండట్లేదు, ఎందుకంటే అతను తప్పుగా బిహేవ్ చేయట్లేదు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అక్కడికక్కడే నిలదీస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. హౌస్లో నేను ఉన్నా కాబట్టి నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఒక విషయం మీద నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అభయ్ నవీన్ చాలా మంచి పాయింట్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు కూడా. ఇక ఆ క్లాన్కి సంబంధించి ఆ టాస్క్ అయితే జరిగింది. దాంట్లో యష్మి టీం అయితే గెలిచిందనమాట. వాళ్ళు ఒక గోల్ చేశారు, వాళ్ళు గెలిచారు. ఇక తర్వాత హౌస్లో చూసుకున్నట్లయితే ఈ వాష్రూమ్స్ పంచాయతీ ఎప్పుడూ ఉండేది. ఈ వాష్రూమ్స్ పంచాయతీ ఈ సీజన్లో కూడా ఉందన్నమాట. నిఖిల్ వాళ్ళు వచ్చేసి అంటే యష్మికి చెప్పారనమాట, వాష్రూమ్స్ ఇన్ఛార్జ్ ఆమె కాబట్టి ఆమెకి ఇట్లాగా స్నానం చేసి వచ్చిన తర్వాత హెయిర్స్ ఇవన్నీ హెయిర్ పార్టికల్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. హెయిర్ బ్యాండ్స్ కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నేను 2 డేస్ నుంచి చూస్తున్నాను, అది ఎవరు తీయట్లేదు అన్నట్లుగా నిఖిల్ చెప్పాడు. ఇక యష్మి వచ్చి తలా ఒక దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తూ ఉందన్నమాట. అయితే వాష్రూమ్లో ఉన్న సోనియాకి చెప్పగానే యథావిధిగానే ఎప్పట్లాగానే సోనియా తనకు సంబంధించి మాత్రం నెగిటివ్గానే కొంచెం రియాక్ట్ అయిందనమాట. నువ్వు ఇట్లాంటి విషయం ఏదైనా ఉంటే అందరూ ఉన్నప్పుడు చెప్పాలి, అంతేగాని నువ్వు నా ఒక్కదానికి వచ్చి ఎలా చెప్తావు అన్నట్టుగా మాట్లాడింది. యష్మి కూడా తనని తను డిఫెండ్ చేసుకోవడానికి అయితే చాలా గట్టిగానే ప్రయత్నించింది. గొడవ అయితే జరిగింది, ఈ వాష్రూమ్స్ పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అందరూ బయట కూర్చొని అభయ్ కూడా చెప్పాడనమాట, ఎవరు కూడా మీరు ఇలాంటి ఏదున్నా కానీ ఎవరు ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళు అప్పటికప్పుడే క్లీన్ అయిపోయేలాగా చూసుకోండి, లేదంటే ఇదే పంచాయతీ ఇప్పుడు వాష్రూమ్స్ దగ్గర నుంచి వచ్చింది, రేపు కిచెన్లో నేను తిన్న ప్లేట్ ఒక పూట ఒక దగ్గర ఇంకో పూట ఇంకో దగ్గర పెట్టి వదిలేస్తాను నేను అన్నట్లుగా చేసుకుంటూ పోతే హౌస్ అంతా ఆగమైపోయే ప్రమాదం ఉందని అభయ్ కూడా హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మంచి డిస్కషన్ అయితే జరిగింది. సోనియా మాత్రం ఎప్పటిలాగానే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కొంచెం హౌస్లో క్రియేట్ చేసింది అనమాట. తాను ఏదో లాజికల్గా మాట్లాడుతున్నాను అనుకుంటుంది, కానీ అది నెగిటివ్ వైపుగానే వెళ్ళే ప్రమాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ నిఖిల్కి మాత్రం చాలా పాజిటివ్ అయిందని చెప్పాలి. ఇంకా
మనం ఏదైతే హౌస్లో లవ్ ట్రాక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా మా ఆడియన్స్, దానికి సంబంధించి విష్ణుప్రియ మొన్న అయితే పృథ్వీతో కొంచెం అలా పులిహార కలిపినట్టు కనిపించింది, కానీ నిన్న మాత్రం ఎందుకో ప్లేట్ ఫిరాయించేసి నిఖిల్ వైపుకి వచ్చేసింది. నేను నిన్ను లైక్ చేస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టము, అందుకే కదా నేను ఎవ్వరికి కూడా ఇట్లాగా హ్యాండ్స్ కానీ ఏమి నేను నొక్కను, కానీ నేను నీకు అలా చేస్తాను అని నేను ఎందుకు చెప్పాను అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, అలాంటిది నువ్వు నన్ను తీసుకోకపోయేసరికి నాకు కొంచెం బాధ వేసింది అన్నట్లుగా విష్ణుప్రియ కూడా చెప్తూ వచ్చిందనమాట. ఇది నిన్న జరిగిన ఓవరాల్ ఎపిసోడ్ మాత్రం. మరి ఈ ఎపిసోడ్లో మీకు ఎవరి ఆట బాగుంది అనిపించింది, ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది, మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.